అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది. ఇవాళ కష్టపడ్డ కార్యకర్త ఎక్కడికి వెళ్తాడు? ఇవాళ పార్టీ మారి పార్టీలోకి వచ్చిన వాళ్ళకు పదవులు, మరి అలా పార్టీని నమ్ముకున్నోనికి ఏముంది? ఇలా యాదగిరిగుట్ట టౌన్లో టౌన్ అధ్యక్షుడిని మార్చిరు, మండల అధ్యక్షుడిని మార్చిరు. మరి మా టౌన్ కమిటీని పిలవాలనా వద్దా చెప్పండి కాంగ్రెస్ నాయకులారా. మరి మమ్మల్ని ఎందుకు పిలువరు? మీ ఇష్టం వచ్చినట్టు కుటుంబ పాలనలాగా చేస్తే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుర్రు? కష్టపడ్డ కార్యకర్తని గుర్తించండి. కానీ యాదగిరిగుట్ట టౌన్లో ఏం జరుగుతుంది అసలు? కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది ఎవరు? పదవులు అనుభవిస్తుంది ఎవరు? ఇవాళ పదవులు ఉన్న వాళ్ళకే పదవులు కట్టబెడుతురు. కనీసం మాకు ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా. వేరే వాళ్ళ గురించి నేను అంటలేను. ఇవాళ నేను జిల్లా సెక్రటరీగా నన్ను వేసిరు. ఇప్పటికీ జిల్లాలో 3 మీటింగ్లు అయినాయి. మరి ఒక్కసారన్నా ఫోన్ చేయాలి కదా. ఫోన్ చేయరు. మరి ఇవాళ టౌన్ అధ్యక్షుడిని మార్చిరు, మండల అధ్యక్షుడిని మార్చిరు. మరి టౌన్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఇయ్యరా? మీ ఇష్టం ఉన్నట్టే చేసుకుంటూ పోతారా? ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ. ప్రతి ఒక్కరు చెప్పి ఏదన్నా పని చేయాలనుకుంటే అందరినీ సంప్రదించి చేయండి, అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. కార్యకర్తలు అందరు అనుకుంటుర్రు, ఎవ్వరు చెప్తలేరు. నేను ముఖం ముంగడ చెప్తున్నా, మీరేమన్నా అనుకోరి, పార్టీకి నష్టం జరుగుతుంది. ఎవరైనా చెప్పి చెయ్యండి. మమ్మల్ని ఎందుకు విలువరు? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇవాళ కౌన్సిలర్లు, చైర్మన్ వీళ్ళు వస్తే సరిపోతుందా? వాళ్ళని గెలిపించిందో వాళ్ళు కార్యకర్తలు, అది మర్చిపోవద్దు నాయకులారా. వారిని గెలిపించింది ఎవరు? అది దృష్టిలో పెట్టుకోండి. అంటే ఒక కౌన్సిలర్ హోదా ఇవి ఉంటేనే మీరు పిలుస్తారా? లేకపోతే అభిప్రాయాలు తీసుకోరా? మీకు నచ్చినట్టే చేసుకుంటారా? మరి చేసుకోరు. ఇక మరి నేను కూడా త్వరలో టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్కు, జిల్లా సెక్రటరీకి రాజీనామా చేయాలని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే పార్టీల 12 ఏళ్ళ నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నా. అధికారం లేదు, అధికారం వచ్చేదాకా కష్టపడ్డం, చేసినాం. ఇలా అధికారం వచ్చినాక పార్టీలో విలువలు లేకుండా అయిపోతుంది. అందుకనే ఈ వారం రోజులల్లా జిల్లా సెక్రటరీకి, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేయాలని నేను నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే సీనియర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మహిళా లీడర్స్ ఉన్నారు. అందరిని పిలిచి చేయండి. ఇవాళ గెలిచిన వాళ్ళకే, సరే మల్లేష్ యాదవ్కైనా, ఇవాళ మంగ సత్యనారాయణ అన్నకైనా మీరు పదవులు ఇచ్చిర్రు. వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, తప్పులేదు. కానీ మాకు చెప్పాలి కదా. మాకు చెప్పండి ఎట్లా చేస్తారు? పార్టీ కార్యకర్త క్యాడర్కి చెప్పాలి కదా. మీకు నచ్చినట్టే చేస్తే ఎట్లా? ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆలోచన ఏరి పార్టీకి నష్టం జరుగుతుంది. మనం ఎంతో కొట్లాడితే అధికారంలోకి వచ్చింది పార్టీ. మీరు అందరినీ కలుపుకోపోతేనే మంచిగా ఉంటుంది. ఇవాళ ఏదో కౌన్సిలర్లు అయ్యారు, కౌన్సిలర్లతోటే ఉంటే ఉండరు. మరి పార్టీ కార్యకర్తలు వద్దనుకుంటే వదిలేసేయండి, అంతే. ఇక మీ అందరికీ, ముఖ్యంగా కార్యకర్తలకు, సీనియర్ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఇది చాలామంది మనసులో ఉంది, ఎవరు అంటలేరు, నేను మాత్రం చెప్పడం జరుగుతుంది.